నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వాడివేడిగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మొన్న ఎమ్మెల్సీ కవిత గారు చేసినటువంటి కామెంట్లు బీఆర్ఎస్ పార్టీలోనే ఒక ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీని వెనక రేవంత్ రెడ్డి గారే ఉన్నట్టుగా, ఆ రేవంత్ రెడ్డి గారే నుంచే తనని ఆడిస్తున్నట్టుగా, తన కనుసన్నల్లోనే తను మాట్లాడుతున్నట్టుగా కూడా అనేక రకాలైనటువంటి వార్తలు వచ్చాయి. గతంలో నలుగురు ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఖాయం చేసినటువంటి సందర్భంలో 4వ మంత్రి పదవి కవితకే ఇస్తారనేది అప్పుడు పెద్ద ఎత్తున ఒక దుమారం అయితే లేచింది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది దాన్ని ఊహించారు తప్ప అది ఆచరణలో అయితే జరగలేదు. కాబట్టి సో కవితకి ఎప్పుడైనా సరే ఇంకొక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ మధ్య మాట్లాడినటువంటి కేటీఆర్ గారి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కావచ్చు, ఈ భాషను కూడా చాలా రకాలుగా చాలామంది పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఒకవైపు జల వివాదం నడుస్తూ ఉంది. అన్నింటి మీద మనతో పాటు మాట్లాడడానికి చరణ్ కౌశిక్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో అడుగుదాం. మరి నిజంగానే మరి ఈ భాష విషయంలో కావచ్చు, అదేవిధంగా కవిత వెనక ఉన్నది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది అతను తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మొన్న ఎమ్మెల్సీ కవిత చాలా దారుణమైనటువంటి, అంటే ఆ పార్టీకి సంబంధించి ఒక పెద్ద వ్యాఖ్య అయితే చేశారు ఆవిడ. అంటే తెలంగాణలో మనం ఏం పీకి కట్టలు కట్టినామని, దేశ రాజకీయాలు పోతాను, అప్పుడు నేను కూడా విభేదించే నేషనల్ పార్టీ కింద దీన్ని చేయొద్దు, తెలంగాణ టీఆర్ఎస్ కిందనే ఉంచండి అని చెప్పినా కూడా నన్ను ఇలా మీటింగ్ కూడా నేను అటెండ్ అవ్వలేదు అని చెప్పి ఆవిడ పెద్ద మాట మాట్లాడారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం. సో దీని అంతటికీ వెనకాల ఉండి నడిపిస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి భవిష్యత్తుని, ఆమె ఏదైతే వాళ్ళు చేసిన అవినీతిని అన్ని బయటపెట్టడానికి కారణం దీని వెనక మొత్తం రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అని రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి. ఏంటి దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారికి రేవంత్ రెడ్డి గారికి మొదట ఏం సంబంధం లేదు. ఎందుకంటే తను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నది మొన్నటి వరకు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా 2 సార్లు, ఎంపీగా ఒకసారి ఎంపీగా ఓడిపోయింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థ నడిపింది 20 సంవత్సరాల కాలం పాటు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే నేను మా ఇంట్లో ఎవరు మాట్లాడరు కేసీఆర్ గారితో, నేను తప్ప అని చెప్పి మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు, కౌన్సిల్లో. కేసీఆర్ గారి దగ్గర మాట్లాడే ధైర్యం నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి అధ్యక్ష ఈ అన్ని అంశాలు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ వెళ్ళినా అధ్యక్ష. సరే, పర్సనల్గా వారు నాకు తండ్రి, పార్టీ అధ్యక్షులు, 1-2 విషయాలు చేసినా 1-2 విషయాలు చేయకపోయినా నడుస్తుంటుంది పార్టీ అన్నప్పుడు. ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే అనుకోవచ్చు అధ్యక్ష. కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్గా దురాకతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. అంటే ఆ ఇంట్లో ప్రజాస్వామ్యం లేదనేది చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. కూతురు స్టోకు కేసీఆర్ గారు తగిలింది, అదేవిధంగా చెల్లె స్టోకు కేటీఆర్కి, మరదల స్టోకు హరీష్ రావు గారికి అన్నట్టు ఎవరు స్పందిస్తలే. ఆమె ఏం చెప్పింది? కాళేశ్వరం అవినీతి జరిగింది, ఉద్యమకాలం అఘోరపరిచినాం, అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహానికి అవినీతి జరిగిందన్నారు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ వరకు అవినీతి జరిగిందన్నారు, పాలమూరు రంగారెడ్డి నుంచి ఎక్కడి వరకు ప్రగతి భవనం వరకు అవినీతి జరిగిందన్నది, మిషన్ భగీరథలో అవినీతి జరిగింది, మిషన్ కాకతీయలో అవినీతి జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాజెక్టు వరకు అవినీతి జరిగిందని, అంటే వాళ్ళు కట్టిన ఏ దానిలో కూడా అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సంతోష్ రావు గారు అవినీతి చేసిరని, కేటీఆర్ గారు యూట్యూబ్ ఛానల్ చూస్తారు, హరీష్ రావు గారు శాటిలైట్ ఛానల్ చూస్తారు. కాళేశ్వరంలో హరీష్ రావు గారు అవినీతి చేసిరని, ఇసుక మాఫియా జరిగిందని, ఒకటి కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసిరని చాలా స్పష్టంగా అన్నీ మాట్లాడింది. అదే కాకుండా అల్లుడిని పోనీ ఎవరైనా ట్యాప్ చేస్తారని చెప్పి ఎవరిని అన్నది? మరి కేసీఆర్ గారిని అన్నారు కదా. మరి ఇంతవరకు కేసీఆర్ గారు సమాధానం చెప్పలే, హరీష్ రావు గారు సమాధానం చెప్తలేరు, కేటీఆర్ గారు సమాధానం చెప్తలే. వాళ్ళు సమాధానం చెప్పలేక ఆడలేక మధ్యలో ధరం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చే ప్రయత్నం ఇది. ఆమె డెమోక్రటిక్ వేలో ఒక ప్రజాస్వామ్యంలో మీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి, మీ పార్టీ నుంచి ఎంపీగా ఉండి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక మహిళ మీ కూతురు అడుగుతుంటే మీ కూతురు ప్రశ్న సమాధానం చెప్పాలి కదా. మీరు సమాధానం రేవంత్ రెడ్డి గారు లేరా? ఎందుకంటే మొన్న మంత్రివర్గ విస్తరణలో 4 మంత్రి పదవులు ఉన్నప్పటికీ 3కే ఇచ్చారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా శ్రీహరి గారికి, అండ్ మన ఆయన పేరు వివేక్ గారికి. సో ఇంకో పదవి కవిత గారి కోసం పెట్టారు అన్నది చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఒక కామెంట్ అయితే నడిచింది. సో దాని వెనకాల ఏం జరుగుతుందని ఇక్కడ ఇంకా 2 పదవులు ఉన్నాయి.
మొత్తం క్యాబినెట్లో 18 మంది తీసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిపి 16 అయినాయి. అవును. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. దానికి సంబంధించి చాలామంది పోటీ పడతాం. రాజగోపాల్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత ఎవరు ప్రేమ్ సాగర్ రావు గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, బీర్లయ్యలే గారు, చాలామంది. దాన నాగేంద్రన్న కూడా మా కాంగ్రెస్కు వచ్చిన తర్వాత ఆయన అడుగుతున్నాడు. చాలామంది పోటీ పడుతూ ఉన్నాం. కల్వకుంట్ల కవిత గారి కోసం ఇంకోరి కోసం పెట్టలే. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పోటీని ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఏసీసీ అధిష్టానం 2 ఖాళీలు పెట్టి తర్వాత చూసుకుందాం అని చెప్పారు. దాన్ని కల్వకుంట్ల కవిత గారు ఆపాదించడం. మీరు సస్పెండ్ చేసిరు ఆమెని. ఆమె అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేదు. సస్పెండ్ చేసిరు కరెక్ట్, సమాధానం చెప్పాలి కదా. మేము అడిగింది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మాట్లాడితే ట్విట్టర్ వేదికగా కేటీఆర్, మీడియాగా హరీష్ రావు గారు మాట్లాడతారు. మరి కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్తలేరు మీరు? అదే కాకుండా ఏ విధంగా మీరు సంపాదించారు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత వాళ్ళ మహిళా నాయకురాలు మీ ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, తర్వాత తూల ఉమ గారు, సుమిత్ర గారు పెట్టి మా కేసీఆర్ గారి కన్నా కూడా మీకు ఎక్కువ ఆస్తులు అని చెప్పి వారు మాట్లాడుతారు. అంటే మీరు అంతా కలిసి అవినీతి చేసిరు, దోసుకునే దానిలో కల్వకుంట్ల కవిత గారికి ఇంకెక్కువనే అని చెప్పి వాళ్ళే నిర్ధారించారు కదా. అంటే మీరు అందరు కలిసి అవినీతి చేశాం కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అదేవిధంగా 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. అంటే ఒక ఆయన కేటీఆర్ గారు దోసుకున్నాడు, హరీష్ రావు గారు దోసుకున్నారు, కేసీఆర్ గారు దోసుకున్నారు, కల్వకుంట్ల కవిత గారు, సంతోష్ గారు దోసుకున్నట్టుగా మీకు అందరికి ఎక్కడి నుంచి ఫామ్ హౌస్ వచ్చిందని చెప్పి ఆమె అడిగింది. మొయినాబాద్లో హరీష్ రావు గారి ఫామ్ హౌస్ ఉంది, జనివాడలో కేటీఆర్ గారికి ఉంది, శంకర్పల్లిలో కల్వకుంట్ల కవితగా ఉంది, ఎర్రవెల్లిలో కేసీఆర్ గారికి ఉంది. మరి ఇక సంతోష్ రావు గారికి ఆయన కూడా ఉన్నట్టుంది. ఎక్కడుందో ఆయనకున్నది ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ శంకర్పల్లి హరితవనం పేరుతో అడవులు అయినాయి. హరితవనం పేరు మీద అన్ని అడవులు ఆయనే. ఆయనకు బినామీలు ఉన్నారు. మళ్ళీ ఆయనకు తర్వాత నేరేళ్లకు సంబంధించినటువంటి 3rd డిగ్రీ దళితుల మీద ఉపయోగించిన దానిలో సంతోష్ రావు గారే కీలక పాత్ర, ఇసుక మాఫియా చేసిన చెప్పి మాట్లాడింది. 1 కాదు 2 కాదు ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పాలమూరు రంగారెడ్డి సంబంధించి కావచ్చు మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 2 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి 1,90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. మీరు ఒక ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు, నీటి అలొకేషన్ జరగలేదని చెప్పి మాట్లాడుతూనే 1983 ఆ ప్రాంతంలో పెట్టే మెగా కృష్ణారెడ్డి గారికి మీరు 1,00,000 కోట్లకు సంబంధించిన ఇయ్యడంతో ఆయన 30% దాదాపు ఇప్పుడు దేశంలో 8 రాష్ట్రాల్లో వర్కులు చేస్తూ ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వారికి మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. వీరు ఇచ్చిన కాంట్రాక్టర్ మూలంగా ఫోర్స్ జాబితాలో పేరు వచ్చిన పరిస్థితి మెగా కృష్ణారెడ్డి. అది కూడా మాట్లాడింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 9 సంవత్సరాల కాలంలో అవినీతి చేసిన అనేది చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ దోసుకున్నమాట వాస్తవం. దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదిస్తే అట్లా. అదే కాకుండా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ ఉంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదరదు. అసలు వ్యూహం ఇది. ఎందుకు? తను సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పోయించింది. తనని ఇప్పుడు తప్పిస్తే నెక్స్ట్ 24లో జరిగే ఎలక్షన్లో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయొచ్చు. ఆఫ్టర్ మనం గెలిచిన తర్వాతనో లేకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు వ్యూహాత్మకంగా బయటికి పంపించి ఇవన్నీ మాట్లాడిపిస్తున్నారు. ఎందుకు? ఎలక్షన్ల ముందు మధ్యలో మాట్లాడితే అంతా కూడా ఆమె సైడ్ తిరుగుతుంది. ఇప్పుడు అది రొటీన్ అయిపోతుంది, కలిసిపోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు కోసం మాత్రమే కల్వకుంట్ల కవిత గారిని ఆ పార్టీ నుంచి పంపిరనే నిర్ధారణ. ఇంకోటి డిఓపిటి అనుమతిస్తారే. మీరు చూడండి, ఇది కార్ రేసింగ్ వ్యవహారంలో గవర్నర్ గారే 3 నెలల పాటు తొక్కిపెట్టిండు అనుమతి ఇవ్వంటే. తర్వాత అరవింద్ కుమార్ గారు ఉన్నారు దీనికి. అరవింద్ కుమార్ని ఇప్పుడు విచారణ చేస్తుంటే డిఓపిటి అనుమతి ఇవ్వాలి. డిఓడిపిటి ఎవరి పరిధిలో ఉంటుంది? ప్రధానమంత్రి గారు దానికి నేతృత్వం వహిస్తాడు. ప్రధానమంత్రి గారు ఇప్పుడు డిఓపిటికి అనుమతిస్తలే. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై అది ఏమైనా కేసులు కాంగ్రెస్ పార్టీ సిట్టు ఇవన్నీ బెటర్నే ఎమ్మటే సిబిఐఓ ఈడో ఇన్కమ్ ట్యాక్స్ సెంటర్ అయితే వాళ్ళ పరిధిలో తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడం కోసం మాత్రమే కల్వకుంట్లను బయటికి పంపించారు. రాజకీయం కోసం. లేకపోతే జగన్ అన్న వదిలిన బాణం షర్మిల లాగా రేవంత్ అన్న వదిలిన బాణం కవితం అయితే కాదు కదా. లేదు, జగన్ అన్న వెళ్ళిన బాణం షర్మిల ఆ సందర్భంగా. తర్వాత ఆమె పార్టీ పెట్టుకుంది. తర్వాత ఆమె పోయి ఏకం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. తర్వాత అక్కడ అధ్యక్షురాలు అయి పోటీ చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ కేటీఆర్ గారు వదిలిన బాణమా, కేసీఆర్ గారు వదిలిన బాణమా, బీఆర్ఎస్ పార్టీ వదిలిన బాణమే కల్వకుంట్ల కవిత అవుతుంది. భారతీయ జనతా పార్టీ పొత్తు కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు సంబంధం లేదు. తన బాధ అంతా ఎలగక్తా ఉంది. తనంతా రకరకాలుగా ఉన్నాయి. ఆమె బాధలు ఏమున్నాయో చెప్తా ఉంది. ఆమెను ఒక సందర్భం రాజకీయాలు వదిలేయమ్మా, నీ వల్లనే మరి సిబిఐ కేసు అయ్యి మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీ కూడా గెలవలేదు, మా ఓటు బ్యాంక్ 37% నుంచి 17% పడ్డది, మేము వల్లనే కంటోన్మెంట్ ఓడిపోయినాం, సివిలీస్ ఓడిపోయినాం, అన్ని నష్టాలు నీ వల్ల జరిగినాయి అని చెప్పేసి ఆమె అన్నంతో రాజకీయాలు వదిలేమంటే మేము కోయలేస్తా, నేను ఫస్ట్ నుంచే ఉన్నా, జాగ్రత్తలు ఉన్నా, నీకన్నా ముందు నుంచి రాజకీయాలు నీ సంగతి చూస్తా అని చెప్పి అక్క చెల్లెల అక్క అన్న పంచాయతీ జరిగిందని ఒకటి. ఆ పంచాయతీ పెట్టిండే హరీష్ రావు అని చెప్పేసి మరో పంచాయతీ. కాబట్టి వాళ్ళ కుటుంబంలో తగాదాలు ఇవన్నీ. మొన్న కొడుకుల మీద ఓట్లేసింది కాబట్టి సరే అసలు పంచాయతీ లేదని అనుకుందాం. వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువైతే సంపాదించారని వాళ్ళే నిర్ధారించుకున్నారు.
దోసుకురు అనేది కళ్ళకుల కవిత చెప్పింది, వాళ్ళు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ మొత్తంలో ఎవరెంత దోచుకున్నారో వాళ్ళ బయట పెడతారు. వాళ్ళు బయట పెట్టారు. తర్వాత ఇది పొత్తు అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో, ఎందుకంటే మొన్న 3వసారి ప్రధానమంత్రి అవడం కోసం నరేంద్ర మోడీ గారు చాలా పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. 4వసారి ప్రధానమంత్రి కావాలంటే చాలా పార్టీలు కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం కోసం పోరు జరుగుతూ ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా 2వ స్థానం కోసం. కంటోన్మెంట్లో 3rd బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ జూబ్లీ ఎలక్షన్లో వస్తాక 2, సర్పంచ్ ఎలక్షన్లో అట్లంటే భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలు గెలిచింది ఎన్నో లేని విధంగా. బీఆర్ఎస్ పార్టీ ఏమో 80% నుంచి 26% తగ్గినా కూడా సెకండ్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి సెకండ్ ఎవరు ఉండాలనే దానిలో పంచాయతీలో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి.